Best health packages up to 80% discount. Tirumala Diagnostics. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంటర్మీడియట్ ప్రిపరేషన్ టిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సుమన్ టీవీ అందిస్తున్నటువంటి ఈ చిన్న సహాయం మీకోసమే. ప్రతి స్టూడెంట్ కూడా నోట్ మేకింగ్ చేసుకోండి. మరి కొన్ని సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ గురించి కూడా సార్ డిస్కస్ చేశారు. మరి కమింగ్ టు ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, ఎలాంటి టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి, స్లో లర్నర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫాస్ట్ లర్నర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఆ మార్క్స్ సెక్యూర్ ఎలా చేసుకోవాలి, టోటల్గా మ్యాథమెటిక్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ప్రిపరేషన్ లెవెల్ అనేది, ఆ టైం టేబుల్ అనేది ఎలా చేసుకోవాలో మనతో పాటు తిరుమలేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కమింగ్ టు ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్, అది పేపర్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ చెప్పారు మీరు, ఫస్ట్ ఇయర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, పార్ట్ ఏ ఎలా ఉంటుంది, పార్ట్ బి ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కమింగ్ టు సెకండ్ ఇయర్ వాళ్ళకి స్టూడెంట్స్కి ఆ ప్రిపరేషన్ టిప్స్ ఎలా ఉంటాయి, ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అంటారు, ఇవన్నీ కూడా మా స్టూడెంట్స్కి ఒకసారి క్లియర్గా. వెల్కమ్ టు సుమన్ టీవీ. myself am తిరుమలేశ్వర్ రెడ్డి, mathematics lecturer, got 15 years teaching experience. Coming to second year topics, మనకు సెకండ్ ఇయర్లో కూడా మనకు మ్యాథ్స్ 2 పార్ట్స్లా డివైడ్ అయ్యి ఉంటుంది, మ్యాథ్స్ 2A అండ్ మ్యాథ్స్ 2B. ఫస్ట్ మనం మ్యాథ్స్ 2A గురించి డిస్కస్ చేసుకుంటే, మ్యాథ్స్ 2A మనకు 2 పార్ట్స్లా డివైడ్ అయ్యి ఉంటుంది, ఆల్జీబ్రా పార్ట్ అండ్ ప్రాబబిలిటీ పార్ట్. ఆల్జీబ్రాలో మనకు ఒక 6 చాప్టర్స్ ఉంటాయి: క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, డి మోరిస్ థీరం అండ్ బైనామియల్ థీరం అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. అలాంటి ప్రాబబిలిటీ పార్ట్లో కూడా మనకు ఒక 4 చాప్టర్స్లా డివైడ్ అయ్యి ఉంటుంది: పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ స్టాటిస్టిక్స్. వీటిలో మనకు 10 చాప్టర్స్లా కనపడుతున్న వీటికి మనకు వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ 3 to 4 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైనామియల్ థీరానికి వస్తే, బైనామియల్ థీరం నుంచి మనకు ఒక 16 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. 2 LAQs అండ్ ఒక VSAQ, 16 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. నెక్స్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ప్రాబబిలిటీ. దీనిలో నుంచి ఒక LAQ అంటే ఒక 7 మార్క్స్, 2 SAQs అంటే 2 4 మార్క్స్, 15 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. నెక్స్ట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. దీనిలో నుంచి 2 SAQs అండ్ 2 VSAQs ఉంటాయి. ఆల్మోస్ట్ మనకు 75 మార్క్స్లో 43 మార్క్స్ ఈ 3 చాప్టర్స్లో నుంచే వెయిటేజ్ ఉంది. అంటే మనకు బైనామియల్ థీరం నుంచి 16 మార్క్స్ వెయిటేజ్, ప్రాబబిలిటీలో 15 మార్క్స్ వెయిటేజ్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో 12 మార్క్స్. అంటే ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో ఓన్లీ ఈ 3 చాప్టర్స్కి కన్ఫైన్ అయినా సరే మనం 43 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇవి కాకుండా ప్రతి స్టూడెంట్ ఈజీగా చేయగలిగే ఇంకొక 3 చాప్టర్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ మనకు ర్యాండమ్ వేరియబుల్స్ వస్తుంది. చాలా ఈజీ చాప్టర్ ఇది, ప్రాబబిలిటీకి కంటిన్యూయేషన్ చాప్టర్. దీంట్లో మనకు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, ఇలా 3 సబ్ టాపిక్స్ ఉన్నా సరే మనం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్కి కన్ఫైన్ అయినా సరే వీటిలో జస్ట్ ఒక 6 క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలో నుంచి ఒక LAQ రావడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. మనం మీన్, వేరియన్స్ అండ్ అన్నోన్ వాల్యూ K ఫైండ్ అవుట్ చేయడం, లేదంటే C ఫైండ్ అవుట్ చేయడం, వీటి మీదే క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఈజీ చాప్టర్ అంటే డి మోరిస్ థీరం, కాంప్లెక్స్ నెంబర్స్కి కంటిన్యూయేషన్ చాప్టర్. ఇది ఒకే ఒక ఫార్ములా బేస్ చేసుకొని చాప్టర్ మొత్తం మనకు డిపెండ్ అయి ఉంటుంది. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ n థీటా. ఈ థీరం స్టేట్మెంట్ మీదే మనకు అన్ని LAQs ఫ్రేమ్ అయి ఉంటాయి. వీటిలో కూడా మనకు చాలా లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. జస్ట్ ఒక 6 క్వశ్చన్స్ నేర్చుకోగలిగితే ఒక LAQ వస్తుంది. దాని తర్వాత మనకు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. దీంట్లో నుంచి కూడా మనకు 7+2 వెయిటేజ్ ఉంటుంది. ర్యాండమ్ వేరియబుల్స్లో మనకు 7+2 వెయిటేజ్ ఉంటుంది. డి మోరిస్ థీరంలో మనకు 7+2 వెయిటేజ్ ఉంటుంది. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో కూడా మనకు 7+2 వెయిటేజ్ ఉంటుంది. ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ కూడా మనకు మోస్ట్లీ రెసిప్రోకల్ ఈక్వేషన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ ఆర్ క్లాస్ 2 ఈవెన్ డిగ్రీ, ఇలాగ మనకు ఒక 4 టైప్స్ ఉంటాయి కదా, వాటి మీదే క్వశ్చన్స్ ఎక్కువగా ఫ్రేమ్ చేస్తున్నారు. లేదు అంటే మనకు ఒక స్టాండర్డ్ క్వశ్చన్ ఉంటుంది, మనం 4 రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అందులో ప్రోడక్ట్ ఆఫ్ 2 రూట్స్ 6 ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ 2 రూట్స్ 3. ఈ క్లూ యూస్ చేసుకొని యూ నీడ్ టు ఫైండ్ ఆల్ 4 రూట్స్. ఈ మోడల్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నాయి. అంటే ఈ 3 చాప్టర్స్ తీసుకుంటే మనకు అనదర్ 27 మార్క్స్ వెయిటేజ్. అంటే ప్రీవియస్గా మనం అనుకున్న ప్రాబబిలిటీ అండ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, బైనామియల్ థీరం నుంచి 43 మార్క్స్ వెయిటేజ్ ఉంటే ఈ 3 చాప్టర్స్లో నుంచి 27. అంటే ఓవరాల్గా 10 చాప్టర్స్లో ఈ 6 చాప్టర్స్కి మనం కన్ఫైన్ అయినా సరే ఖచ్చితంగా మనం 70 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. వీటిలో మనకు ఫస్ట్ LAQ తీసుకుంటే మనకు ఫస్ట్ క్వశ్చన్ డి మోరిస్ థీరంలో నుంచి వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు సిస్ థీటా హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు సిస్ n థీటా, ఈ కాన్సెప్ట్ మీదే క్వశ్చన్ ఉంటుంది. సెకండ్ మనకు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో నుంచి క్వశ్చన్ వస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, రెసిప్రోకల్ ఈక్వేషన్స్ మీద ఎక్కువగా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ బైనామియల్ థీరం. ఈ చాప్టర్లో నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లో LAQ లీవ్ చేయకూడదు. ఫస్ట్ LAQ ఏమో మనకు బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఆర్ స్టేట్ అండ్ ప్రూవ్ బైనామియల్ థీరం, దీని మీద ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ చాలా మంది ఈజీగా చేయగలిగే సిరీస్ క్వశ్చన్ ఉంటుంది.
అంటే మనకు స్టాండర్డ్ ఫామ్లో ఒకటి ఉంటుంది కదా, 1 - x హోల్ పవర్ -p/q, దీని మీద క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ఈ 4 క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయగలరు. అలానే ప్రాబబిలిటీ నుంచి మనకు వచ్చే క్వశ్చన్ చాలా సింపుల్, ఏదర్ అడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ ఆర్ బేస్ థీరం ఆన్ ప్రాబబిలిటీ ఆర్ ప్రాబ్లమ్స్ ఆన్ బేస్ థీరం. ఈ 3 కాన్సెప్ట్సే ఉంటాయి. అడిషన్ థీరం వచ్చిందంటే మనకు చాలా ఈజీ, P of A union B is equals to P of A plus P of B minus P of A intersection B. ఈ థీరం మనకు చాలామంది పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉంటారు. ఈ థీరమే ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏదర్ 7లో కానీ 4లో కానీ ఈ థీరం కంపల్సరీగా రిపీట్ అవుతుంది. అలానే ఒకవేళ అడిషన్ థీరం ఇవ్వకపోతే ఏదర్ బేస్ థీరం ఆర్ ప్రాబ్లమ్ ఆన్ బేస్ థీరం 7 మార్క్స్కి ఇస్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ మనం ఈజీగా చేయగలిగేది ర్యాండమ్ వేరియబుల్స్. ర్యాండమ్ వేరియబుల్స్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు మీన్, వేరియన్స్ ఆర్ ఫైండింగ్ ద K వాల్యూ ఆర్ C వాల్యూ, వీటి మీద ఉంటుంది. మనకి ఇంకొక LAQ స్టాటిస్టిక్స్ మీద వస్తుంది. నా అడ్వైజ్ ఏంటంటే స్టాటిస్టిక్స్ని మీరు లాస్ట్లో చాయిస్ కింద పెట్టుకోండి, ఎందుకంటే దీంట్లో చాలా క్యాలిక్యులేషన్ పార్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ పోయినా సరే టోటల్ క్వశ్చన్ పోతుంది. కాబట్టి దీన్ని మీరు ఒకవేళ అటెంప్ట్ చేయాలనుకుంటే దాన్ని చాయిస్లో పెట్టుకోండి. అలానే 4 మార్క్స్ కూడా మనకు క్వాడ్రటిక్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ ప్రాబబిలిటీలో నుంచి 2 ఎలాగూ వస్తున్నాయి. కాబట్టి ఈ 4 క్వశ్చన్స్ ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలరు. బట్ ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో, కొద్దిగా మ్యాథమెటిక్స్ టఫ్గా ఫీల్ అయ్యే వాళ్ళు, నేను ఇందాక చెప్పిన 6 చాప్టర్స్కి కన్ఫైన్ అవ్వండి. ఫస్ట్లో చెప్పిన 3 చాప్టర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, నెక్స్ట్ చెప్పిన 3 చాప్టర్స్ చాలా ఈజీ. కాబట్టి ఈ 6 చాప్టర్స్కి మీరు కన్ఫైన్ అయినా సరే మీరు 70 మార్క్స్ స్కోర్ చేయగలరు. నెక్స్ట్ మనం అందరూ టఫ్గా ఫీల్ అయ్యే మ్యాథమెటిక్స్ 2B. నా ఒపీనియన్లో అందరు ఇంత టఫ్గా ఫీల్ అయ్యేంత టఫ్ సబ్జెక్ట్ అయితే మ్యాథమెటిక్స్ 2B కానే కాదు. ఇప్పుడు మీరు 1A తీసుకుంటే ఆల్మోస్ట్ మీకు 17 చాప్టర్స్ ఉంటాయి. 1B తీసుకున్నా సరే ఆల్మోస్ట్ మనకు ఒక 19 చాప్టర్స్ ఉంటాయి. 2A తీసుకుంటే 10 చాప్టర్స్ ఉంటాయి. అన్నిటికంటే లిమిటెడ్ కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ ఏది అంటే మ్యాథ్స్ 2B. బట్ దాంట్లో ఎక్కువ మంది ఫెయిల్యూర్స్ ఉండడానికి రీజన్ ఏంటంటే మన మ్యాథ్స్ 2B 2 పార్ట్స్లా డివైడ్ అయి ఉంటుంది, జామెట్రీ పార్ట్ అండ్ క్యాలిక్యులస్ పార్ట్. మీరు 1Bలో జామెట్రీ పార్ట్ వరకు కన్ఫైన్ అయిన ప్రాబ్లం ఉండదు, కానీ బట్ 2B విషయానికి వస్తే ఖచ్చితంగా మనం క్యాలిక్యులస్ పార్ట్ చేయాలి. క్యాలిక్యులస్లో ఓన్లీ మనకు 3 చాప్టర్సే ఉంటాయి, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అవి కూడా చాలా వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. ఒక్కసారి మీరు ఇంటిగ్రేషన్ విషయానికి వస్తే దీనిలో నుంచి మీకు 2 LAQs 2 VSAQs అంటే 18 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అలానే డెఫినెట్ ఇంటిగ్రేషన్స్కి వస్తే మీకు ఒక LAQ, ఒక SAQ, 2 VSAQs అంటే 15 మార్క్స్ వెయిటేజ్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి వస్తే LAQ, SAQ, VSAQs 13 మార్క్స్ వెయిటేజ్. ఒకసారి ఓన్లీ ఈ 3 చాప్టర్స్ చూడండి, 18, 15, 13 అంటే ఆల్మోస్ట్ మీకు 50 మార్క్స్ వెయిటేజ్ ఈ 3 చాప్టర్స్లో నుంచి ఉంది. దాని తర్వాత అందరూ మీరు స్లో లెర్నర్స్ కూడా ఈజీగా చేయగలిగే టాపిక్ అండ్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్ సర్కిల్స్. 22 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది మనకు. ఫస్ట్ ఇయర్లో మనకు ఎలాగైతే మ్యాట్రిసెస్, సెకండ్ ఇయర్లో మనకు సర్కిల్స్ కూడా అంత ఈజీ, అంత వెయిటేజ్ ఉన్న చాప్టర్. కాబట్టి ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైస్, ఈ 4 చాప్టర్స్లో నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేసేంత పర్ఫెక్షన్ మీకు ఉండాలి. సర్కిల్స్లో మీకు 2 LAQs ఉంటాయి వెయిటేజ్, ఒక SAQ, 2 VSAQs ఉంటాయి. కాబట్టి మీరు ఓన్లీ ఈ 4 చాప్టర్స్ మీరు ప్రిపేర్ అయినా ఖచ్చితంగా 7 LAQs మీరు అటెంప్ట్ చేయొచ్చు, 3 to 4 SAQs అండ్ 6 VSAQs మీరు అటెంప్ట్ చేయొచ్చు. అంటే ఓవరాల్గా ఈ 4 చాప్టర్స్కి మీరు కన్ఫైన్ అయినా సరే మోర్ దాన్ 60 మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేయగలరు. అలానే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విషయానికి వస్తే సర్కిల్స్లో వచ్చే 2 LAQsలో ఫస్ట్ LAQ మీకు ఫైండింగ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ కానీ కాన్సైక్లిక్ మీద కానీ వస్తుంది. సెకండ్ LAQ మీకు రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ సర్కిల్స్ అండ్ కామన్ టాంజెంట్స్ మీద వస్తుంది. అంటే ఫైండింగ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఆర్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. వీటి మీద కూడా చాలా లిమిటెడ్ క్వశ్చన్సే ఉంటాయి, మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. అలానే నెక్స్ట్ LAQ మీకు పారాబోలా వస్తుంది, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా, లేకుంటే 3 పాయింట్స్ ఇచ్చేసి ఫైండింగ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా ఫైండ్ అవుట్ చేయడం వస్తుంది. నెక్స్ట్ మీకు ఇంటిగ్రేషన్, మీకు 2 LAQs ఉంటే 2 కూడా ఈజీగా చేయగలిగేవే, లిమిటెడ్ క్వశ్చన్సే ఉంటాయి. నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఓకే, కాబట్టి ఎవరైతే మీకు ఫుల్ మార్క్స్కి టార్గెట్ చేస్తున్నారో వాళ్ళు చేయాల్సింది కంపల్సరీగా చాయిస్ కూడా అటెంప్ట్ చేయండి. LAQsలో ఒక చాయిస్ రాయండి, SAQsలో ఒక చాయిస్ రాయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరు తెలిసి మిస్టేక్ చేయరు, మీరు కరెక్ట్ అనే అనుకుంటారు, బట్ దాని తర్వాత చూసుకున్నప్పుడు ఒక చిన్న మిస్టేక్ అయినా మేబీ మీకు 2 మార్క్స్ కానీ 3 మార్క్స్ కానీ లాస్ అవ్వచ్చు. అదే చాయిస్ రాస్తే వాళ్ళు ఈ క్వశ్చన్ కన్సిడర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ దానికైతే బెటర్ మార్క్స్ వచ్చాయి దాన్ని కన్సిడర్ చేస్తారు.
కాబట్టి మీకు టైం అనేది పెద్దగా కన్ఫైన్మెంట్ కాదు కాబట్టి టైం మిగులుతుంది. 2 hours 40 minutesలో మీకు పేపర్ అయిపోతుంది కాబట్టి ఒక ఎల్ఏక్యూ ఒక ఎస్ఏక్యూ చాయిస్ రాయండి. అలానే మీకు టైం ఉంటే విఎస్ఏక్యూస్లో చాయిస్ లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి ఆన్సర్స్ అన్ని కరెక్టా కాదా, ప్లస్ దగ్గర ఏమైనా మైనస్ పెట్టారా, క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశారా అన్నది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అప్పుడు మీకు ఫుల్ మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సార్ ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ సిలబస్ అంతా అయిపోయి ఉంటుంది, కాలేజెస్లో కంప్లీట్ చేసే ఉంటారు. సో పిల్లలు అనేవాళ్ళు ఇప్పుడు ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటారు, కొన్ని టిప్స్ కానీ ఫైనల్గా వాళ్ళకి ఏం చెప్తారు? సిలబస్ అయిపోయింది కదా, రివిజన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలంటారు? అన్ని కాలేజీల్లో ఆల్మోస్ట్ ఈ టైం కల్లా సిలబస్ కంప్లీట్ అవుతుందండి. ఇప్పుడు ప్రీ ఫైనల్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే కొద్దిగా స్లో లర్నర్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇంపార్టెంట్ చాప్టర్స్లో అన్ని క్వశ్చన్స్ చేయండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మీరు ఇంపార్టెంట్ చాప్టర్స్ తీసుకుంటారు, దాంట్లో మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుంటారు. అలా ఉన్నప్పుడు ఏంటంటే మీ ప్రిపరేషన్ చాలా కన్ఫైన్ అయిపోతుంది, అంటే చాలా లిమిటెడ్గా ప్రిపేర్ అవుతున్నారు. వాటిలో నుంచి ఆ స్కోప్లో నుంచి పేపర్ కొద్దిగా బయటకు వచ్చినా సరే మీరు ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి రిస్క్ లేకుండా ఇంకా మనకు ఆల్మోస్ట్ 45 days టైం ఉంది. February 28th నుంచి మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి. అందులో కూడా ఫిజిక్స్ ఎగ్జామినేషన్కి ఆల్మోస్ట్ మీకు 4 days టైం వచ్చింది. కాబట్టి ఫిజిక్స్ మీరు ఆ టైంలో మీరు ప్రిపరేషన్ పెట్టుకోవాలి, ఇప్పుడు కంప్లీట్ చేసినా సరే. బట్ ఎక్కువగా ఫెయిల్యూర్స్ మ్యాథ్స్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మ్యాథ్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి మీరు కన్ఫైన్ అయినా అందులో ప్రతి క్వశ్చన్ నేర్చుకోండి. అప్పుడు మీకు దాంట్లో నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. మళ్ళీ ఇంపార్టెంట్ చాప్టర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కన్ఫైన్ అయితే మీ ప్రిపరేషన్ లిమిట్ అయిపోతుంది. అవుట్ ఆఫ్ ద స్కోప్ ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు దాన్ని అటెంప్ట్ కూడా చేయలేరు, ఈవెన్ 1 mark కూడా పడదు. అలానే కొద్దిగా స్లో లర్నర్స్కి నేను ఇచ్చే ఇంకొక అడ్వైజ్ ఏంటంటే విఎస్ఏక్యూస్ వదిలేయకండి, అటెంప్ట్ చేయండి. ఆ క్వశ్చన్కి అప్రాప్రియేట్గా ఉండి అట్లీస్ట్ ఫార్ములా రాసినా సరే మీకు 1 mark వస్తుంది. చాలామంది స్టూడెంట్స్ 1 markలో ఫెయిల్ అయ్యే వాళ్ళు, 2 marksలో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు విఎస్ఏక్యూస్ అటెంప్ట్ చేస్తే మీకు ఆన్సర్ కరెక్ట్ అయినా అవ్వకపోయినా ఫార్ములా కరెక్ట్గా రాస్తే, దానికి లింక్ ఉన్న ఫార్ములా రాస్తే మీకు 1 mark ఉంటుంది. బట్ ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతే మ్యాథ్స్ 2B కానీ 2A కానీ పాస్ మార్క్స్ తెచ్చుకోవడం, బెటర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 75 marks తెచ్చుకోవడం అయితే టఫ్ టాస్క్ కాదు. సో స్టూడెంట్స్ విన్నారు కదా, సార్ చెప్పినట్లుగా మ్యాథ్స్లో చూసుకుంటే కమింగ్ టు ఫార్ములాస్, సార్ లాస్ట్లో చెప్పారు ఒక ఇంపార్టెంట్ పాయింట్. వెరీ షార్ట్ ఆన్సర్స్లో వచ్చినప్పుడు ఆ ఫార్ములాస్ ఏవైతే మీకు ఆ ప్రాబ్లం రాకపోయినా సరే ఫార్ములా అనేది అటెంప్ట్ చేస్తే యూ విల్ గెట్ 1 mark. సార్ చెప్పారు కదా 1 mark 2 marksలో కూడా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాము. సో దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. ప్రతి టాపిక్ గురించి మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ చెప్పారు 2A 2B ఉంటుంది పేపర్. మరి దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయదు. ఏ టాపిక్ నుంచి ఎలాంటి మార్క్స్ స్కోర్ చేయొచ్చు, ఏ టాపిక్ని సెలెక్ట్ చేసుకుంటే మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయొచ్చు అనేది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెగ్లెక్ట్ చేయకండి, నోట్ మేకింగ్ చేసుకోండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి పాయింట్ని మంచిగా ప్రిపేర్ అవ్వండి. మ్యాథ్స్ అనేది టఫ్ సబ్జెక్ట్ ఏమీ కాదు. మన ప్రిపరేషన్ లెవెల్ అనేది కరెక్ట్గా ఉంటే వీ క్యాన్ మూవ్ ఆన్. సో దేన్ని కూడా టఫ్గా ఫీల్ అవ్వకండి, నోట్ మేకింగ్ చేసుకుని ప్రతి టిప్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.